హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. ఈరోజు వ్లాగ్లో ఏంటంటే ఒక స్పెషల్ డే అంటే మీ అందరికీ కాదు, నాకు స్పెషల్. ఎందుకంటే ఈరోజు నా బర్త్డే సందర్భంగా ఒక ప్లేస్కి వెళ్తున్నాము. ఆ ప్లేస్ ఏంటో తెలియాలంటే వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు అర్థమవుతుంది నేను ఎక్కడికి వెళ్తున్నాను నా ఫ్రెండ్స్తో అని. ఇప్పుడే స్టార్ట్ అయినాము, ఇంకా ఆటో బుక్ చేసుకున్నాము. బైక్ ఉంది కానీ బైక్ మీద వెళ్ళలేము కదా ఫ్రెండ్స్, ముగ్గురము. అందుకే ఇంకా ఆటో బుక్ చేసినాము, ఆటోలో వెళ్తున్నాము. చూడండి, మీరు ఈ లొకేషన్ని గుర్తుపడితే వీడియోలో కామెంట్ చేయండి, ఓకేనా? ఇప్పుడే బస్ ఎక్కినాం, పేదోళ్ళం ఫ్రెండ్స్. కారు బుక్ చేసుకునే స్తోమత లేక ఆర్టీసీ బస్సులో పోతున్నాం ఫ్రెండ్స్. బస్సు ఊగుతుంది, పోకుండా ఏమైతే. ఎలా ఉంది చేసే ఎక్స్పీరియన్స్ బస్సులో? మీకు ఒక కొత్త పర్సన్ని ఇంట్రడ్యూస్ చేస్తాం, మీకు ఆల్రెడీ తెలుసు. హాయ్ సాగరే మనకి సీతాపాడు బస్సులో. అనుకోకండి, అంత లేదు, నేను ఎవరికా చెప్పినా. ఇంకా బస్ బోడుపల్లికి వచ్చేసింది. బోడుపల్లికి రాగానే నా కాలేజ్ డేస్ అన్నీ గుర్తొచ్చాయి. ఎందుకంటే నేను 4 years ఇక్కడే ఉండి హాస్టల్లో ఉండి కాలేజ్కి వెళ్ళేవాడిని. ఇదే ఆర్టీసీ బస్సులో, ఇదే JBS టు యాదగిరిగుట్ట బస్సులోనే మేము ఎక్కి ఔషాపూర్లో దిగేవాళ్ళము. ఔషాపూర్ అండి నా కాలేజ్, బీటెక్ కాలేజు. చాలా బాగా అనిపించేది. చాలా అంటే చాలా ఎక్కువ మంది జనాలు ఉండేవారు. అప్పుడు స్టార్ట్ అయిందండి ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్, ఇంకా జరుగుతూనే ఉంది. ఓల్డ్ డేస్ అన్నీ గుర్తొచ్చాయి ఈ రోడ్ ఇవన్నీ చూస్తూ ఉంటే. బాగా అనిపించింది. ఇంకా చూడండి ఫ్రెండ్స్, సాగర్ అలిగి దూరం కూర్చున్నాడు. చూడండి ఫ్రెండ్స్, చెప్పండి బస్సులో ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? శశి, ఎత్తేస్తుందా అంటే మన కార్లో వెళ్తలేము కదరా, మరి బస్సులో వెళ్తున్నాం, ఇంకా ఇలానే ఉంటుంది. ఫోటో ఫ్రేమ్ సైటేజా చెప్పు అయితే మీ ప్రాజెక్ట్ వాళ్ళ గురించి. మీకు ఇక్కడ కూడా మా ప్రాజెక్ట్ ఎందుకురా? యాదగిరిగుట్టకి ఇప్పుడే జస్ట్ రీచ్ అయినాము. ఆకలి అవుతుంది. ఫస్ట్ ఇక్కడ అన్నదానం చేస్తారని అంటే అన్నం తినడానికి పోతాను. అంటే మాకైతే తెలియదు, మేమైతే అన్నం తిని కూడా దర్శనం చేసుకోవచ్చు అని అనుకుంటున్నాము. ఒకవేళ తప్పు అయితే మీరు కామెంట్ చేయండి. ఓకే, లెట్స్ సీ. అన్నదానం దగ్గర వీడియో ఇస్తాను, చూడండి. యాదగిరిగుట్టలో అన్నదానం ఎలా పెడతారు ఏంటి అనేది నేను మీకు చూపిస్తాను. మేబీ మా ఫస్ట్ టైం మేము వెళ్తున్నాం, అంటే లైక్ దేవుడి ప్రసాదం కదా, అలా తినాలనిపించింది. చూద్దాం ఎలా ఉంటుందో, లైక్ ఎలా పెడతారో చూద్దాం ఒకసారి. నిత్యానంద సత్రానికి దారి ఇటు సైడ్ ఉంది, ఇంక ఇదే అనుకుంటాం మేబీ అది. ఇంకా వెళ్దాం, చూద్దాం. అందరికీ తెలుసు కదా, దీన్ని మన తెలంగాణ తిరుపతి అని కూడా అంటారు. అందుకే ఇక్కడ లైక్ తిరుపతిలో ఎలాగైతే అన్నదానం చేస్తారో ఇక్కడ నిత్యాన్నదానం చేస్తారు. బట్ ఇక్కడ ఏంటంటే 3:30 వరకే ఉంటుందంట ఓన్లీ అన్నదానం. 3:30 తర్వాత ఉండదంట. అందుకే మేము వచ్చేసరికి లేట్ అయింది కదా, ఇంకా అందుకే ఇప్పుడు ఇంకా మళ్ళీ మేము దర్శనం చేసుకొని వచ్చేసరికి 4-4:30 అలా అయిపోతుంది. కాబట్టి ఇప్పుడే లైక్ అన్నదానం తినేసి పోదామని అనుకున్నాం. అందుకే ఇంకా అన్నదానం చేయడం లైక్ తినడానికి వెళ్తున్నాము. క్యూ లైన్ ఉంది ఇక్కడ చాలా, మనం కూడా క్యూ లైన్లో నిలబడి వెయిట్ చేసి ఇంకా వెళ్ళేసి తినేద్దాం అదండి. నార్మల్గా అయితే చాలా ఎక్కువ మంది ఉంటారు, అంటే ఒకేసారి ఇట్లా 50 మెంబర్స్, ఒకసారి ఒక 50 మెంబర్స్ అలా పంపిస్తారు. నేనైతే శ్రీశైలంలో ఇలా చూసాను, ఇలా ఒకటేసారి అందరం ఇలా ఉన్నాక వెయిట్ చేశాక అందరిని ఒకేసారి పంపిస్తారు. మేబీ ఇప్పుడు అంతే అనుకుంటా. సాయితేజ, హాయ్ ఎవరా, ఎక్కడికి వెళ్తున్నాం? ఇలా క్యూ లైన్లో నిలబడి అందరూ ప్లేట్స్ తీసుకుంటూ అలా వెళ్తూ ఉన్నారు. ఇంకా అక్కడ అన్నం, పప్పు, చట్నీ అవి వడ్డించారు. ఇంకా తీసుకున్న పులిహోర కూడా ఉంది ప్రసాదంగా. ఇంకా అలా కూర్చొని ఇంకా మేము ఒక ప్లేస్ చూసుకొని కూర్చొని ఇంకా తినడం స్టార్ట్ చేసాము. బాగా అనిపించింది. బర్త్డే రోజు దేవుడి ప్రసాదం తింటున్నా, చాలా బాగా అనిపించింది. ఇంకా అన్నదానం ప్రసాదం తినేసి ఇంకా మళ్ళీ తిరిగి యాదగిరిగుట్ట బస్ స్టాండ్కి వచ్చేసాము.
ఇక్కడ కూర్చొని వెయిట్ చేస్తున్నాము. ఎందుకోసం వెయిట్ చేస్తున్నాం అంటే కొండపైకి వెళ్ళాలి కదా, వెళ్ళాలంటే నడుచుకుంటూ కూడా వెళ్ళలేం కదా, మెట్ల ద్వారా అయితే నడుచుకుంటూ వెళ్ళొచ్చు, ఇలా బస్ మార్గంలో అయితే వెళ్ళడానికి రాదు. అందుకే ఇంకా మేము బస్ కోసం వెయిట్ చేస్తున్నాము. ఇక్కడ ఫ్రీ బస్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు కొండపైకి కిందికి. మనకి ఇంకా బస్ కోసం వెయిట్ చేస్తున్నాము. ఎవ్రీ 10 మినిట్స్కి ఒకసారి ఒక బస్సు ఉంటుంది, ఎప్పుడు అవైలబుల్గా ఉంటుంది. ఇప్పుడు చాలాసేపు తర్వాత బస్సు రాలేదు, అందుకే మన జనాలు కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు. చూడాలి ఇంకా ఇలా మీ బర్త్డే రోజు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్తో ఎప్పుడైనా యాదగిరిగుట్టకి వచ్చారా, వస్తే మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా అలా మాట్లాడుకుంటూ ఉన్నంత లోపే ఇంకా బస్సు వచ్చేసింది. చూడండి జనాలు అయితే చాలా ఎక్కువ ఉన్నారు. ఎందుకనంటే చాలాసేపు తర్వాత ఒక బస్సు వచ్చింది, అంటే లంచ్ తర్వాత ఇదే ఫస్ట్ బస్సు అనుకుంటా, అందుకే ఎక్కువ మంది జనాలు ఉన్నారు. ఇంకా అలా అందరు ఎక్కాక చూసుకొని వెళ్ళి అలా సీట్ ఆపుకొని ఇంకా బస్సు ఎక్కేసాము. సీట్ అయితే దొరికింది, ఇంకా సీట్ దొరికాక బస్సులో కూర్చున్నాము. ఇంకా చూడండి కొండపైకి లైక్ ఎలా వెళ్తుందో నేను మీకు ఆ వ్యూ కూడా చూపిస్తాను. అంటే సరిగ్గా రికార్డ్ అవ్వలేదు కానీ మీకు మొత్తం వ్యూ చూపించడానికి ట్రై చేస్తాను. బాగా అనిపిస్తుంది కొండపై నుండి మొత్తం గ్రీనరీ ఉండేదంట, నాకు తెలియదు, మా ఫ్రెండ్స్ యాదగిరిగుట్ట వాళ్ళు చెప్పారు. బట్ ఇప్పుడు అన్నీ లైక్ రియల్ ఎస్టేట్ జరిగింది కదా, ఇంకా గ్రీనరీ అంతా పోయింది అలా అని ఉండే. ఇంకా చూడండి ఇంకా ఫైనల్గా గుడి దగ్గరికి అయితే ఇంకా రీచ్ అయ్యాము. చూడండి ముందుగా మీరు స్వామివారిది అది చూపిస్తున్నాను మీకు, లైక్ గుడి ఎలా ఉంది ఏంటనేది. బాగా అనిపిస్తుంది గుడి. ఇంకా దర్శనానికి వెళ్ళాము. లోపల చాలా అంటే చాలా బాగా అనిపించింది, ఎవరు లేరు, చాలాసేపు ఉన్నాము స్వామివారి సేవలో, బాగా అనిపించింది. ఫ్రెండ్స్ బ్యాక్ టు మై వ్లాగ్. ఈరోజు ఇప్పుడే దర్శనం అయిపోయింది. దర్శనం ఎంత బాగుందంటే మస్తు అయింది, మాకైతే అందరికి మంచిగా అనిపించింది. అసలు ఎవరు లేరు, అసలు ఈరోజు వరలక్ష్మి వ్రతం కదా, అసలు ఎవరు రాలేదు, బాగా మంది ఎవరు లేరు. సో అయితే జరారా ఎలా అనిపించింది దర్శనం, ఎప్పుడన్నా ఇలాంటి దర్శనం. ఇంకా ఇది గుడి నుండి బయటి వ్యూ అండి, బాగా కనిపిస్తుంది. ఇంకా ఇన్ని రోజులు ఇలా రూఫ్ ఇది లేకుండే చాలా కాళ్ళు కాలేవి మధ్యాహ్నం టైంలో, అందుకే మేబీ భక్తులు ఇబ్బంది కలగకుండా అది పెట్టారు. ఇక్కడ బంగారు గోపురం చూడండి చాలా బాగా కనిపిస్తుంది, బాగుంది కూడా, రీసెంట్ టైంలో పెట్టారు ఇది. ఇక్కడ నామం దగ్గర కూడా కొన్ని ఫొటోస్ దిగేసాము, అలా ఫొటోస్ దిగి దేనికైనా మనకు అదృష్టం ఉండాలి. ఆ రోజు నా పుట్టినరోజు, ఇంకా ఆ రోజు దేవుని పల్లకి సేవతో బయటికి తీసుకొచ్చి అలా ఊరేగింపు చేశారు, బాగా అనిపించింది. నేనైతే చాలా ఆనందపడ్డాను. ఫస్ట్ టైం ఇలా చూసాను, తిరుపతిలో ఇలా వీడియోలో చూడడమే కానీ ఫస్ట్ టైం ఇలా చూసాను, బాగా అనిపించింది. ఇంక ఇలా వీడియో తీసుకున్నాను. చూడండి టెంపుల్ వ్యూ మొత్తం కనిపిస్తుంది, ఇలా బ్యాక్ వ్యూ కూడా ఇలా సెల్ఫీ స్టిక్ వీడియో తీసాను, బాగుంది. మేమైతే ఆ రోజు చల్లగా ఉంది, వర్షం లేదు, ఎండ లేదు, బాగా ఎంజాయ్ చేసాము. గుడిలో చాలా టైం స్పెండ్ చేసాము. గుడిలో మస్తు సేపు ఉన్న తర్వాత ఇంకా బయటకు వచ్చినాం. బయటకు వచ్చి ఇట్లా కూర్చొని గుడి గురించి, యాదగిరిగుట్ట అంటే ఏంటి, అసలు ముందు పుణ్యక్షేత్రం ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, అలా ఒకరికి తెలిసిన విషయాలన్నీ మాట్లాడుకుంటూ ఇంకా డిస్కస్ చేసుకుంటూ అలా ఫన్ క్రియేట్ చేసుకున్నాము. బాగా మస్తు అనిపించింది. ఇలా మీరు కూడా మీ ఫ్రెండ్స్తో మీ పుట్టినరోజు సందర్భంగా ఎప్పుడైనా యాదగిరిగుట్టకి వెళ్ళండి. ఇలా పబ్స్ అలా ట్రిప్స్ అని అలా ఇలా వెళ్ళకుండా ఇలా మంచి పుణ్యక్షేత్రాన్ని, మీ దగ్గరలో ఏ పుణ్యక్షేత్రం ఉంటే ఆ పుణ్యక్షేత్రానికి వెళ్ళండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి నా వీడియోని షేర్ చేయండి. ద అబీ లైఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.